సార్ నమస్తే అండి, మీ పేరండి? రాజశేఖర్ గారు ఏం చేస్తుంటారు? సరే, ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన ఇష్యూ ఎస్పీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం అనేది అసంబద్ధం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంతకుముందు ఇష్యూ ఉంది, ఫార్మ్ 7 అనేది వీళ్ళు కంప్లైంట్ చేశారు. దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఎలాంటి దాని మీద వీళ్ళు చర్యలు తీసుకోకుండా దీనికి మాత్రం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇలా చేయడం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎవరి ప్రోద్బలంతో ఎవరు ఏం చేస్తారనేది. ఇది అసంబద్ధం, చాలా తప్పు. ఇది అంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ డిఎస్పీల ట్రాన్స్ఫర్ విషయం కేవలం అటు వైసీపీ అదేవిధంగా బీజేపీ కలిసి తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టడానికి కుట్రలు పన్నాయని చెప్పి కొంతమంది చెప్తూ వస్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? కుట్రల పని క్లియర్ అర్థమవుతుంది కదండి. అక్కడ కుట్రల పని ఇట్లా చేశారు కాబట్టి కదా వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యారు. మరి ఇంతకుముందు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు కాలంలో ఎప్పుడు చూసాం మేము ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం, యాక్షన్ తీసుకోవడం ఎప్పుడు లేదు. కంప్లైంట్ ఇవ్వడం సహజంగా గవర్నర్కి ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి అక్కడ తీసుకుపోయి ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకుంది లేదు. వీళ్ళు క్లియర్గా వీళ్ళ ప్రోద్బలంతో వీళ్ళు యాక్షన్ తీసుకుని వీళ్ళకి అడ్డు తప్పించారు వాళ్ళని తీసుకెళ్ళి. దానివల్ల వాళ్ళకి ఒరిగేది కూడా ఏం లేదు నాకు తెలిసి. అంటే ఈసీ కమిషన్ ఏదైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ఇష్యూ ఏదైందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? తప్పనిసరి అండి, కేసు వేయాలి. ఎందుకంటే ఈసీ చేశారని చెప్పేసి తలకాయడులు ఇస్తే వాళ్ళు సరైన సపోర్ట్ లేకుండా ఉన్నతాధికారులను అవమానించినట్టే కదా. మరి వాళ్ళ ఉన్నతాధికారులు వీళ్ళు సపోర్ట్ చేసి మరి వీళ్ళు ఏం తప్పు చేయలేదు నిరూపించుకోవాలి కదా. ఉన్నతాధికారులకు నేను స్టేట్మెంట్ ఇచ్చారు, నా తప్పు ఉంటే నన్ను శిక్షించండి, లేదు నా పరువు మీద ఇంట్లో ఇచ్చేసిన వాళ్ళు శిక్షించండి, ప్రూవ్ చేయలేకపోతే. కాబట్టి ఇది వాళ్ళు సపోర్ట్ చేయడం న్యాయమే. అది డిబి వెంకటేశ్వర గారి విషయంలో కూడా చూసుకుంటే ముందు బదిలీ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 24 గంటల తిరగకముందే వెనక్కి తీసుకోవడం ఉత్తర్వులు జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? వీళ్ళ దగ్గర లేని పవర్స్ కూడా చేతిలో తీసుకుని ఓవర్ యాక్షన్ చేశారు. దాంతో ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని చర్య తీసుకుని ఆయన బ్యాక్ తీసుకొచ్చింది. వీళ్ళు దీని మీద కూడా కోర్టుకు పోయి అనవసరంగా నవ్వులు పాలవడం తప్పితే వేరే చేయలేంది లేదు. వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణ హియరింగ్ వచ్చేసింది. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. అది బయటికి రాకూడదని చెప్పి ఇలా పోలీసులందరినీ బదిలీ చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అక్కడ ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఆ ఇష్యూని వీళ్ళందరూ దర్యాప్తు చేసి బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళు వాళ్ళకి అనుసరణలో ఉన్న ఈసీని మ్యానిపులేట్ చేసి వీళ్ళు పక్కా దోసేస్తాను వీళ్ళు తీసుకుపోయి ఆఫీసెస్ని. దీని వల్ల ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ప్రొలాంగ్ చేద్దామని. తప్పు చేసిన శిక్షించబడాలండి. శిక్షణ ఎలా తప్పించుకోవడం కోసం చట్టాలను చేతిలో తీసుకుంటే ఆ వ్యవస్థలను నాశనం చేస్తే రేపు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మీ పేరండి? సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారు? మెడికల్ డిస్ట్రిబ్యూషన్. సరే, ఇప్పుడు మనం చూసాము గత 2 రోజులు జరుగుతున్న ఇష్యూ డిఎస్పీ అలాగే ఎస్పీలకు సంబంధించిన బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఈసీ కమిషన్ చేసిందని చెప్పి ఒక వాదన అయితే వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చాలా దారుణమైనది. అసలు అది స్టేట్ గవర్నమెంట్ తెలియకుండా ముందు ఇన్ఫార్మ్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ అట్లా దారుణంగా చేయడం చాలా తప్పది. అది అసలు అట్లా ఎందుకు చేశారో మరి చంద్రబాబుని ఇరుకుని పెట్టి అంతా అలా ఏకపక్షంగా చేద్దామని చెప్పి తెలంగాణలో చేశారు, అలా చేద్దామని తప్ప ఇంకా వేరే విషయం కాదు నా ఉద్దేశం. అంటే అటు కేంద్రము ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని వైఎస్ఆర్సీపీ కలిసి కుట్ర చేశారని చెప్పి అధికార పార్టీ చెప్తుంది కదా, అది నిజమే అనుకోవచ్చు? నిజమే. ఎందుకని అంటారు? అంటే తెలిసిపోతుంది కదా, అసలు ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు ఇలా కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు చేశారంటే అర్థం ఏంటది? ఇప్పుడు అసలు పక్కా అంతా ప్లాన్ చేసి వెళ్ళి కూర్చుని ఇప్పుడు అతను హాస్పిటల్లో చేరటం అన్నీ తెలిసిపోతుంది కదా. జనాలు అంతా ఇదిగా లేదు ఇదివరలాగా. వాళ్ళు ఎన్ని మీటింగ్లకి ఎంతమంది అట్లా వచ్చినా అది మాత్రం లోన సైలెంట్ ఓటింగ్ తెలుగుదేశం పడుతుందని మా ఉద్దేశం. ఇంకో విషయం చూసుకుంటే ఇందులోనే వెంకటేశ్వరరావు గారు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన విషయానికి వచ్చేసరికి ముందు బదిలీ చేసినప్పటికీ 24 గంటలు పూర్తయ్యే లోపే ఆ బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం? అది వెనక్కి తగ్గి మరి వాళ్ళకి అర్థమైంది అది ఎట్లా తప్పని. అది కూడా లేకపోతే మొత్తం వైజ్గా వెళ్ళి దాన్ని ఇంకా బాగా ఇచ్చేస్తారు వీళ్ళు అని అది తగ్గి వాళ్ళు చేశారు మళ్ళీ. అంటే ఇంకో విషయం అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ విచారణ జరుగుతుంది, అది ఫైనల్ హియరింగ్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించింది ఏదైతే ఉందో అది ఎక్కడ బయటకు వస్తే ఇదవుతుందని చెప్పి అంటే ఈ ఎలక్షన్ టైంలో అది ప్రభావం చూపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసానని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆయనకి ఫెచ్చింగ్ ఉండాలి కదా అసలు. యాక్చువల్లీ ఇప్పుడు ఆయనకు హియరింగ్ రావాలి, ఆయన రేపు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు భయం? అది వాళ్ళు తప్పుంటేనే కదా వాళ్ళు అట్లా అన్నది. అందువలన అది కూడా చాలా తప్పే. అప్పుడు వాళ్ళకి ఈ చీరింగ్ వచ్చి వాళ్ళ ఫేవర్గా చూసుకోవాలి కానీ అది తెలుగుదేశం హీరింగ్ చెప్పొద్దని ఏంటి? మరి వాళ్ళకి ఏం దాంట్లో మతలబ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అది ప్రజలు అర్థం చేసుకున్నారు, అది ఏదో డెఫినెట్గా దానికి ఇది ఉంటుంది.